గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలకు కాను 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? 2 సంవత్సరాల వ్యవధిలో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం యొక్క రికార్డుని బద్దలు కొట్టిన 2 సంవత్సరాలకే హుసేన్ బోల్ట్ లాగా బద్దలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారేమో అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షుడు. ఆయన ఎవరు ప్రశ్నించకూడదా? ఏం పరిపాలన సార్, ఏం మాటలు సార్ అన్న నేను. అయినా మీరు మాటకారులండి, మీతో మాట్లాడలేము. మాటకారి కాదండి, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో నెలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడానికి పేటెంట్ హక్కు నాదే. ఈ దేశంలో సంపద సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నెలకి రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు 15,000 కోట్ల రూపాయలు అంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే లజ్జ లేని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. సంపద సృష్టించడం అంటే అప్పు చేయటమా? ఎకరం 99 పైసలకి మీ అబ్బాయి ఏమో ఒక పక్కన వేల ఎకరాలు అమ్మేసుకొని ఏం పెరుగుతున్నాయి అంటే మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. నారా లోకేష్ ఆస్తులు పెరుగుతున్నాయి. కనీసం మైనారిటీ కూడా తీరని దేవాంశుకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పాలు పెరుగు అమ్ముకుంటున్నటువంటి హెరిటేజ్కి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండు ఎకరాలతో జీవితం మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోనే, మరి మీతో పాటేగా మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రిగా చేసింది 3 సార్లు. ఆవిడ ఆస్తి ఎంతండి? 15 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు ఎంతండి? 937 కోట్లు. మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఉన్నటువంటి వ్యత్యాసం, రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆస్తులు 500 కోట్ల రూపాయల తేడాలో ఉన్నారు మొదటి ముఖ్యమంత్రికి, రెండవ ముఖ్యమంత్రికి. ఈ దేశంలో ఇంకొక ముఖ్యమంత్రి అందుకోలేని స్థాయికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు పెరగడానికి కారణం ఏంటండి? ఒక పక్కేమో అత్యంత అప్పు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు మిగిలిపోతున్నారా? ఇంకొక పక్క అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో మిగిలిపోతున్నారా? సగటున ఒక్క రోజుకి 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను అడిగిన దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? ఈ అప్పు ఎవరు తీరుస్తారు సార్? రాష్ట్రంలో ఈరోజు సగటున ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, నెలకు 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? అమరావతి తప్ప ఇంకా ఏమీ మీకు కనిపించటంలా. ఎందుకు అంటే అమరావతి దోచుకోవటానికి ఒక ఏటీఎం లాగా మీకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మావిగన్ అనే ప్రపోజల్కి ఒప్పుకోదంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలండి? అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలి అంటున్నా. అమరావతిలోనే గుంటూరుని కలపండి, మచిలీపట్నాన్ని కలపండి, విజయవాడని కలపండి. వాట్ స్ట్రాంగ్? నేను అడుగుతున్నా, ఏం తప్పుంది అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పటికి కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. ఒక ఆసామి ఒక ఊర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మీరు దొర అంటారా, లేకపోతే ఇక్కడ కమ్మంటారా, లేకపోతే ఇంకొకళ్ళు అంటారా, సామాజికుడు ఒక ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఒక కులం అనేటువంటి అహంకారాన్ని మీదేసుకొని కూర్చున్నటువంటి ఒక ఆసామి ఒక ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ఆసామి పాలేరులు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, తోటమాలు ఉంటారు, అక్కడ కూలి పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో సర్వెంట్లు ఉంటారు. వీళ్ళందరూ పాలేర్లు వీళ్ళందరూ
ఒక 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 స్థాయి దాటి లోపలికి రానివ్వరు వాళ్ళని. ఎంత ఈవెన్ ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఒక స్థాయి దాటి ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇల్లుంది, ముఖ్యమంత్రి గారు నివసించే స్థలంలోకి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యుల దాకా 3వ పర్సన్కి అనుమతి ఉండదు. ఇది ఒక కరుడు కట్టినటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక మతోన్మాది యొక్క ఆలోచన. వాళ్ళు ఇక ఆ ఇంట్లోకి వాళ్ళ తప్ప వేరే సామాజిక వర్గాన్ని రానివ్వరు, అంటరానితనాలుగా చూస్తారు. వాళ్ళ ప్రెమిసెస్లోకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్న ఫోటో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారో 45 సంవత్సరాలు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లోకి ఇంకొక మానవుడికి అనుమతి ఉండదు. ఇది ఒక ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి కరుడు కట్టిన వ్యక్తి యొక్క స్వరూపం. ద సేమ్ వే అమరావతిలోకి గుంటూరును కానీ మచిలీపట్నాన్ని కానీ లేకపోతే విజయవాడను కానీ ఎందుకు రానివ్వరు అని అడుగుతున్నాను నేను. అంటే గుంటూరు ప్రజలు అమరావతిలోకి వచ్చే స్థాయి, అమరావతి క్యాపిటల్లోకి రావటానికి లేదా? విజయవాడ వాళ్ళు అంటరాని వాళ్ళ, మచిలీపట్నం వాళ్ళు అంటరాని వాళ్ళ? మచిలీపట్నంకి విజయవాడకి గుంటూరుకి అమరావతి క్యాపిటల్లో ఉండి డెవలప్ అయ్యేటువంటి అర్హత వాళ్ళకి లేదా? అంటే వాళ్ళని అమరావతి రానివ్వదా? అమరావతి ఎలోన్గా ఉండిపోవాలా 25 గ్రామాలు? ఆ 25 గ్రామాలతోనే అమరావతి నిర్మించాలా? ఆ 25 గ్రామాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అమరావతిని నిర్మిస్తున్నామనేటువంటి ఒక ఇల్యూషన్ తోటి అన్నీ దోచేసుకుందామనేనా? మీ ఆస్తులు పెంచుకుందామనేనా? మీ అనుచరులకి కాంట్రాక్టులు ఇచ్చుకుందామనేనా? మావిగన్ ప్రపోజల్ ఎందుకు వద్దంటున్నారు? ఒక రీజన్ చెప్పండి. గత ప్రభుత్వంలో 3 రాజధానులని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మావిగన్ సీమ్స్ టు బి అ వయబుల్ ప్రాజెక్ట్, సీమ్స్ టు బి గుడ్ సజెషన్, గుడ్ ప్రపోజల్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే నారా లోకేష్ గారిని, మంత్రి నారాయణ గారిని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని. వాట్స్ రాంగ్? విజయవాడ ప్రజలు వాళ్ళ భూములకి ధరలు రావాలని కోరుకోవటంలో తప్పే ఉందా? అంటే విజయవాడ ప్రజలు డెవలప్ అవటం, ఇక్కడ ప్రాంతం డెవలప్ అవటం మీకు ఇష్టం లేదా కూటమి ప్రభుత్వానికి? లేకపోతే మచిలీపట్నం ప్రజలు వాళ్ళ ఆస్తులు పెరగటం కానీ, లేకపోతే వాళ్ళు రాజధానిలో భాగం కావటం మీకు ఇష్టం లేదా? లేకపోతే గుంటూరులో ప్రజలు గుంటూరు జిల్లాలోనే కదండి అమరావతి ఉన్నది, గుంటూరును కూడా అమరావతిలో కలిపి దీన్ని మొత్తాన్ని ఒక క్యాపిటల్ సిటీ ఏరియాగానో రీజన్గానో చేసి అమరావతి క్యాపిటల్ సిటీలో విజయవాడ ఉంటుంది, మచిలీపట్నం ఉంటుంది, గుంటూరు ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాపిటల్లో ఉంటాయని చెబితే తప్పేంటుందని అడుగుతున్నాను నేను. ఇస్ దేర్ ఎనీ రాంగ్? పోనీ అమరావతి విశాఖపట్నంకి 470 కిలోమీటర్లు ఉందండి, ఇవి రెండు ఎలా కలుపుతామంటే దెర్ ఇస్ ఎ రీజనబుల్ అప్రహెన్షన్. కర్నూలు ఎక్కడుంది, అమరావతి ఎక్కడుందండి? కర్నూలుని అమరావతిని ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? ఇట్స్ రాంగ్ ప్రపోజల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రపోజలు చేస్తున్నటువంటి సజెషను రాంగ్ సజెషన్. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు? అమరావతికి గుంటూరుకి మ్యాక్సిమం 30 కిలోమీటర్ల దూరం ఉంది. అమరావతికి విజయవాడకి 35 కిలోమీటర్స్ దూరం ఉంది. అమరావతికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం కలిపిన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయి ఉన్నటువంటి గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ అమరావతిని నోటిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, కృష్ణా ప్రజలు కూడా మాకు అమరావతి ఉంది, ఇదిగో మేము రాజధాని మాది, లేకపోతే గుంటూరు ప్రజలు కూడా మాది కూడా రాజధాని, ఇదిగో మచిలీపట్నం ప్రజలు మాది కూడా రాజధాని అని చెప్పుకొని దాన్ని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేదానికి మనసు మీకు అంగీకరించక విజయవాడ ప్రజల్ని, గుంటూరు ప్రజల్ని, మచిలీపట్నం ప్రజల్ని మీరు ఓన్ చేసుకోవటం లేదా? అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆ రాజధానికి వ్యతిరేకమా? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి. ఒక ప్రాంతం రాజధానిలో కలపటానికి మీరు అంగీకరించటం లేదు అంటే ఇది ఆధిపత్య భావజాలం కాదా? మీ కుటుంబాల్లోకి ఎవరిని రానినట్టు అమరావతిలోకి ఎవరిని రానివ్వరా? అంటే అమరావతిని దోచుకునేటువంటి ప్లాన్లో భాగంగా ఇంకా వేరే ఎవడైనా వస్తాడేమోనని భయమా? ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అనుకోండి, అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యేని మీకెటు
మీకు ఊడిగం చేస్తూ ఉంటాడు కాబట్టి, మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తెనాలి శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడినా మాట్లాడతాడు. ఇప్పుడు విజయవాడని లేకపోతే మచిలీపట్నాన్ని గుంటూరుని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుంది. అదే పాపం తెనాలి శ్రావణ్ కుమార్ వేస్తే ₹1 లక్ష 10 లక్షలు పడేస్తే మెదలకుండా కూర్చుంటాడు, ఏం మాట్లాడు. మీ ఎమ్మెల్యే మీ కింద ఏది చెప్పినా అది చేసేటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇబ్బంది లేదు, ఆయనతో మీకు ఇబ్బంది లేదు. మిగతా ప్రజాప్రతినిధులని రేపొద్దున ఇన్వాల్వ్ చేస్తే ఇబ్బంది పడతారేమోనని మీకున్నటువంటి బాధ. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ప్రాంత ప్రజలు అమరావతి రాజధానిలో కలవాలో, అమరావతి ఒకవేళ క్యాపిటల్గా అవ్వాలి అనుకునే దానికి ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా అనుకూలమా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అది ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి నావిగన్ పెట్టాడా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ప్రపోజ్ చేశాడనేది పక్కన పడేద్దాం. మనకి ఎవరు ప్రపోజల్ పెట్టారనేది అనవసరం. ప్రపోజల్ మంచిదా కాదా, అది రాష్ట్ర ప్రజలకు బాగుంటుందా, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారో తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? క్యాపిటల్లో అమరావతి క్యాపిటల్లో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కలపటానికి, ఆ ప్రజలను కలుపుకొని వాళ్ళకు కూడా క్యాపిటల్లో మేము ఉన్నామనే భావన ఇవ్వటానికి మీకున్న ప్రాబ్లం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పమని అడుగుతున్నాను నేను. చెప్పరు, చెప్పే ఉద్దేశం మీకు లేదు. ఎందుకు లేదు అంటే అమరావతిని దోచుకునే హక్కు మీ ఒక్కళ్ళకే ఉంది. అమరావతి దోపిడీలో ఇంకా ఎవ్వరికి మీరు భాగస్వామ్యం ఇవ్వరు. నారాయణ నయా పైసా భాగస్వామ్యం ఇవ్వడు. మొత్తం నాదే, కనుచూపు మేరలో మొత్తం దోచుకునేది నేనే. పెమ్మసాని ఎవరిని రానివ్వడు. చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ అండ్ ఏదైతే ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ నిర్మించాడో, ఎవరి దగ్గర నుంచి అయితే ఎవ్రీ వీకు, ఎవ్రీ డే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎవరైతే మీకు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తున్నారో ఇంకెవరు? ఆయన పేరేంటంటే చంద్రబాబు నాయుడు గారికి గెస్ట్ హౌస్ ఇచ్చారు, లింగమనేని దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టారు. ఆ లింగమనేనికి అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న 1000 ఎకరాలకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సపోర్టు.